సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే కేరళలోనే ఉందా ఆ అమీబా? మెదడు తినే అమీబా? కేరళలో ఉన్నాయి కాదు. అది ఎక్కడైనా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్‌లో వాటిల్లో కొంతమందికి హైజీన్ తక్కువున్న పూల్స్‌లో కామన్ పూల్స్ కొంత వెళ్తుంటాం. అక్కడ కూడా ఉంటుందది పూల్స్‌లో. తర్వాత కొంత షవర్స్‌లో వాటిల్లో ఉండదు. ఇది సాధారణంగా ఏంటంటే ఈ పూల్స్‌లోకెళ్ళినప్పుడు మనకు నోట్లోకి నీళ్ళెళ్తాయి. ముక్కులోకి నీళ్ళెళ్తాయి. అలానే మనము మొహం కడిగినప్పుడు గానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కూడా రెస్పిరేటరీ ద్వారా కూడా వెళ్తుంది లోపలికి. అంటే నోట్లోంచి వెళ్ళినా గాని వస్తదా? అది బ్రెయిన్‌కి యాక్సెస్ కావాలి. ఓకే. బ్రెయిన్‌కి యాక్సెస్ అంటే కొన్నిసార్లేమో డైరెక్ట్‌గా ముక్కు దగ్గర మనకి లోపల కిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఉంటుంది. ఆ ప్లేట్‌లో నుంచి లోపలికి బ్రెయిన్‌లోకి యాక్సెస్ తీసుకుంటుంది. అలానే కొన్నిసార్లు వేరే రూట్ ద్వారా బ్లడ్ ద్వారా కూడా వెళ్తుంది. అంతేకాకుండా ఇది మొహం కడిగినప్పుడు గానీ, ఈ స్పూల్స్‌లో తిరిగినప్పుడు గానీ ఇది కంటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కెరటైటిస్ అంటారు. అది కూడా సీరియస్‌గానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు బయట మనము తింటే డయేరియాలు వస్తుంటాయి అంటారు. హైజీన్ లేకపోతే వాటిలో అమీబిక్ డిసెంట్రీ అంటారు. ఆ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియా ప్రోటోజోవన్స్ ఇవి. ప్రోటోజోవన్స్ అనేవి ఒక ఆహ్, జీవి. అవి ఏంటంటే ఇప్పుడు మన మలేరియా కూడా ప్రోటోజోవనే. పారాసైట్స్ అంటారు. ఇవి ఫ్రీగా వాటర్‌లో ఉండే ప్రోటోజోవా. ఇవి 2 రకాలు మెయిన్‌గా మనకి డిసీజ్ కాజ్ చేస్తాయి. అకాంతమీబా అనిను, నెగ్లేరి ఫౌలేరియా అని ఈ 2 రకాల ఈ ప్రోటోజోవన్స్ మనకి ఈ జబ్బును కాజ్ చేస్తాయి. ఇవి మోస్ట్ కామన్‌గా తొందరగా ఎవరికి ఎఫెక్ట్ చేస్తాయంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడేవాళ్ళకి. అంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి లేదా స్టీరాయిడ్స్ వాడేవాళ్ళకి, హెచ్ఐవి లాంటి వాళ్ళకి తొందరగా వస్తాయి. కానీ ఇది ఒక రకమైన మెదడు వాపు వ్యాధిలాగా అంటే మెనింజైటిస్‌ని కాజ్ చేస్తుంది. మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్. ఇది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. ప్లస్ మోర్టాలిటీ ఈస్ వెరీ హై. అంటే ఎంత ట్రీట్ చేసినా ఒక్కసారి టైం దాటినా కొంచెం లేట్ అయినా మనకి వాళ్ళు బతికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలానే ట్రీట్మెంట్‌గా వచ్చే మెడిసిన్స్ కూడా కొంత పనిచేసేవి తక్కువున్నాయి. సో, యాంటీ ఫంగల్స్ అవి వాడాల్సింది. అంటే జనరల్‌గా దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉందా? ట్రీట్మెంట్ ఉంది. సో, యాంటీ ఫంగల్స్ వాడతారు. సో, బట్ వాటికి కొన్ని పనిచేసే మందులు కొన్ని బ్రెయిన్ దాకా వెళ్ళవు. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ రక్తంలో మనం ఐవీ ఇచ్చినా అది రక్తంలో నుంచి అది బ్రెయిన్‌లోకి వెళ్ళడం అనేది ఒకసారి ఆగిపోతుంది. ఇవన్నీ కష్టాలుంటాయి. అయితే ఇది వచ్చినప్పుడు దీనికి ఇప్పుడు ఇంత అలర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇవ్వడానికి గవర్నమెంట్ కేరళలో ఈ సీజన్‌లో కొన్ని హాస్పిటల్స్‌లో కొన్ని చోట్ల ఈ అంటే ఈ ఇన్ఫెక్షన్ తాలూకా కేసెస్ కొన్ని చూశారు. బికాజ్ ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజను కేరళలోకి చాలా మంది ఇప్పుడు పిలిగ్రిమేజ్‌కి లక్షల్లో వస్తారు కాబట్టి కోట్లలో ఒక విధంగా. సో, మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యి ఎవరికో ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హెల్త్ అలర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఈ రివర్ వాటర్స్‌లోను, ఫ్రీ వాటర్స్‌లోను ఎక్కడన్నా ట్యాంకుల్లో నీళ్లు పట్టున్న వాడినప్పుడు గానీ, ఇలాంటి వాటి శానిటైజేషన్ లేని చోట్ల వాటిలో ఈ ప్రోటోజోవా నుండి ఈ ఈ జీవి మనకి మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఉంటుంది కాబట్టి దీనికి ఎస్పెషల్లీ రెస్పిరేటరీ రూట్ ద్వారా మనకి మెదడులోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎవరికైనా తలనొప్పి వచ్చినా, వాంతులు అవుతున్నా, జ్వరం బాగా వచ్చినా సో, మెనింజైటిస్ సింప్టమ్స్ అంటారు. అలాగే కళ్ళకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వాళ్ళు సస్పెక్ట్ చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి చూసి టెస్ట్‌లు అవి చూసుకొని వెంటనే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే. కాకపోతే ఈవెన్ దో ఇప్పుడు ఈ మనకి భక్తులు వెళ్తూ ఆల్రెడీ టెంపుల్ ఓపెన్ అయ్యి వెళ్తున్నారు గానీ ఇంకా ఒక కేసు కూడా ఇట్లా ఏమన్నా అనుమానాస్పదంగా ఉందని గానీ, ఇలాంటి నోటిఫై అవ్వడం అనేది ప్రస్తుతానికైతే జరగలేదు కాబట్టి, అది మనం సేఫ్ కిందే ప్రస్తుతానికి తీసుకోవాలి. కానీ జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్లస్ కాంగ్రిగేషన్ అంటే చాలా మంది దగ్గరగా ఉంటారు కాబట్టి, హైజీన్ మెయింటైన్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలానే వానలు పడటం గానీ, నీళ్లు దగ్గర వాటి దగ్గర ఉండకపోవడం వలన గానీ, అడవుల్లో తిరుగుతుండటం వలన గానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చూడడం జరిగింది కాబట్టి కమ్యూనిటీలో ఈ అలర్ట్స్ మనం కంపల్సరీ పాటించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏదన్నా వాటర్‌లో వెళ్ళినప్పుడు ముక్కు మూసుకొని ఎళ్ళాలా?
ముక్కు మూసుకొని కొంతమంది ఈత కొడతారు. కొంతమంది హ్మ్. స్నానాలు చేస్తారు. హ్మ్. నదుల్లో దిగి స్నానం అవుతుంటుంది. నోట్లో నీళ్లు పోసుకుంటాము. హ్మ్. అవన్నీ ఎట్లా చేసినా గానీ మనకి ఓరో రెస్పిరేటరీ రూట్ ద్వారా బ్రెయిన్ దాకా కనుక వెళ్తే హ్మ్. అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మామూలుగా మనం కాళ్ళు కడుక్కున్నాం. హ్మ్. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. మామూలుగా చేతులు కడుక్కున్నాం. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మోస్ట్‌లీ దాని రూట్ అది యాక్సెస్ అయ్యి హ్మ్. బ్లడ్ అండ్ బ్రెయిన్ రూట్‌లోకి వెళ్తేనే అప్పుడొస్తుంది. మరి అదర్‌వైజ్ ఇప్పుడు మామూలుగా అయ్యప్ప రాకపోవచ్చు. స్వాములెళ్తున్నారు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వటం. ఎక్కడంటే అక్కడ అనుమానం మంచి స్నానం గాని ఇలాంటివి ఏమన్నా చేయాల్సొస్తే ప్రాపర్‌గా మంచి హైజీనిక్‌గా అంటే కొన్ని చోట్ల ట్యాంకులు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు. శానిటైజ్డ్ వాటర్. అంటే ఈ చిన్న చిన్న కుంటల్లోను వాటిల్లోను పారే నీళ్లు స్వచ్ఛం ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ నేచురల్ వాటరు స్వచ్ఛంగుంటాయని ఇట్లా సో, అనుమానంగా ఉన్న చోట ఆ వాటర్ అంటే ఈ సీజన్‌లో అవి వాడకుండా ఉండడం మంచిది. ఓకే. అలానే స్పిరిట్ వాడటం, హ్మ్. యాంటీసెప్టిక్ వాడటం, ఇలాంటి కొంత జాగ్రత్తలు తీసుకుంటే అది రాకపోయే ఛాన్స్ చాలా బావుంటుంది. ఓకే. సో, ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలో దిగకుండా ఉండడమే మంచిది. మునగటం, ఈతలు కొట్టడం, హ్మ్. స్నానాలు చేయటం లాంటివి కొంచెం అవాయిడ్ చేసి హ్మ్. ఆహ్, పోర్టబుల్ వాటర్‌తో స్నానాలు చేయటం అనేది దొరికితే చేయడం ఇది ఎయిర్ మంచిది. బోర్న్ గాదు. ఎయిర్ బోర్న్ కాదు. ఒట్టి నీటిలోంచి వచ్చేదే. నీటిలోంచే వస్తుంది. యెస్. ఇప్పుడు ఎవరైనా కేరళ వెళ్ళొచ్చారు. అంటే వాళ్ళకి ఏం లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి? సాధారణంగా హై ఫీవర్ రావటం, హ్మ్. వాంతులు అంటే ఇప్పుడు మెనింజైటిస్ అనేది ఎప్పుడైనా గానీ హెడేక్, వామిటింగ్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, మెనింజైటిస్ లక్షణాలు ఏమున్నా అంటే జ్వరం ఎక్కువగా ఉండి తగ్గకపోవటం, తలనొప్పి రావటం, వాంతులు ఇలాంటివి ఏ ఒక్క లక్షణం ఉన్నా వాళ్ళు ఎలాంటి హెల్త్ వచ్చినా కానీ వాళ్ళు సస్పెక్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో, దీనికైతే ఒక ట్రీట్‌మెంట్ అనేది ఉంది. ఒక ప్రోటోకాల్ ఉంది. ఇదొస్తే ప్రోటోకాల్ ట్రీట్‌మెంట్ జేయాలి అనేది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. హెడేక్, ఫీవర్ ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ని వాంతులు సంప్రదించాలి. సంప్రదించి ఎందుకు ఇప్పుడు కోవిడ్ గూడా కరోనా వైరస్ గూడా కేరళలోనే. తర్వాత గూడా ఇంకేదో వైరస్ గూడా ఇది కేరళలోనే. ఇది గూడా కేరళలోనే. ఎందుకు కేరళలో ఇలాంటివి ఎప్పుడు కనిపిస్తాయి? కేరళ అనేది ఏంటంటే ఎక్కువగా ఫారెస్ట్ ఎక్కువుంటుంది. హ్మ్. వెస్టర్న్ ఘాట్స్‌లో ఉంటుంది. సో, అక్కడ వాతావరణ పరిస్థితులు వైరస్‌కి హ్మ్. ఎక్కువగా అంటే ఎప్పుడు చూసినా మనకి మాన్సూన్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతాయి. హ్మ్. కేరళలో ప్రతి సంవత్సరము హ్మ్. ఫ్లడ్స్ అనేవి కంపల్సరీ ఫస్ట్ హ్మ్. ఋతుపవనాలు అక్కడ తగులుతాయి. హ్మ్. సో, వాటికి కేరళ ఎక్కువ వర్షపాతం నమోదు చేసుకుంటది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది హ్మ్. కేరళ నుంచి ఎక్ ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఉద్యోగరీత్యా హ్మ్. గల్ఫ్‌లో గాని, వేరే చోటకి కానీ ఎక్కువగా వాళ్ళు డిఫరెంట్ వృత్తుల్లో వాళ్ళు ఎక్కువగా ఉండి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేది జరగటం అనేది కేరళలో ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మల్టిపుల్ కారణాల వలన వాతావరణ పరిస్థితులు, వా వాటరు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే టోపోగ్రఫీ, ఫారెస్ట్ గాని, హిల్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, హ్మ్. అలానే ఇంటర్నేషనల్ ట్రావెల్ గానీ, ఇలా రకరకాల కారణాల వలన కేరళలో ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంటుంది. యెస్. అలానే ఈ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే మలేరియాకి ఆల్వాలు. ఒకప్పుడు మలేరియా ఎక్కువ హై ఎండ్ మలేరియాస్ అన్నీ ఇప్పుడు ఎక్కువగా కేరళ, కర్ణాటక వెస్ట్ కోస్ట్‌లోను, మణిపూర్, మణిపాల్ అలానే ముంబై సైడ్ అంటే గోవా, ముంబై ఇవన్నీ ఎక్కువగా మలేరియాకి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉండటం వలన సర్వైవల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వైరస్ కానీ, బాక్టీరియా గానీ, ప్రోటోజోన్ కానీ, మస్కిటోస్ కానీ, వెక్టర్ బోర్న్స్ ఎక్కువగా ఉంటది వెస్టర్న్ ఘాట్స్‌లో. అటునుంచి మళ్ళా ఈస్టర్న్ ఘాట్స్‌లో కూడా కొన్ని జబ్బులొస్తాయి. కానీ హ్మ్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూయస్‌గా ఉండవు. మధ్యలో బ్రేక్ ఉంటాయి ఘాట్స్. సో, ఈ వాతావరణానికి అనుకూలం ఉండటం వలన, అక్కడ పెరగటం వలన అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. అంతేగాని స్పెసిఫిక్‌గా అక్కడేమన్నా కర్సు అలాంటివని కాకుండా అది వెళ్ళకూడదని కాదు. ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది. యెస్. అయితే డాక్టర్ గారు వింటరు అంటే జనరల్‌గా అంటే వింటర్‌లో కొంచెం పొద్దెక్కాక స్నానం జేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం జేయాలి. ఇలా చెప్తూ ఉంటారు గదా! అంటే ఇప్పుడు స్వాములు మాల వేసుకుంటారు. చన్నీటి స్నానం జేస్తూ ఉంటారు. జాగ్రత్తలంటే ఏముంటాయి? అంటే కొంత కాంట్రోవర్సీస్ వింటున్నాము. హ్మ్. చాలామంది అసలు అంటే కామెంట్ చేయటం ఎలా ఉందంటే, హ్మ్. చన్నీరు స్నానం చేయటం ఎలా? హ్మ్. రోగం తెచ్చుకోవడం ఎలా? హ్మ్. ఈ చెప్పులు లేకుండా నడవడం ఎలా? హ్మ్. ఇవన్నీ కొంత ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటంటే ఆహ్, దేనికైనా గాని ఒక మెథడ్‌కి కొన్ని లాసులుంటే కొన్ని నేచురల్‌గా లాభాలుంటాయి. హ్మ్.
సో చల్లనీళ్ళు అని అంటే ఐస్ కోల్డ్ చల్లనీళ్ళు అని కాదు, సో గోరువెచ్చటి నీళ్ళు. సో చాలా వరకు ఏంటంటే బావుల్లోంచి తీసిన నీళ్ళు కానీ బోర్లోంచి తీసిన నీళ్ళు అయితే కొంచెం వేడిగానే ఉంటాయి, అవేం పెద్ద ఎఫెక్ట్ చేయవు. సో చల్లనీళ్ళు స్నానం చేయటం వలన మైండ్ అలర్ట్నెస్ ఉంటుంది, మనము నిద్రమత్తు తొందరగా వదిలిపోతుంది. వాసో కన్స్ట్రిక్షన్ అనేది స్కిన్కి రావటం వలన కొన్ని స్కిన్ సమస్యలు క్లియర్ అవ్వటము, తర్వాత జాయింట్ పెయిన్స్ లాంటివి తగ్గటము. సో ఓవరాల్గా వాళ్ళకి మెంటల్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలడానికి సంబంధించినటువంటి యూజెస్ ఉంటాయి. కానీ అతి చల్లగా ఉన్నాయి కానీ అతి వేడిగా ఉన్నాయి కానీ స్నానం చేయకూడదు అనేది ముందు నుంచే ఉంది. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to